साइड पंडे అయిపోయిన లోకల్ నాయకత్వం బలపడాలి ఎప్పుడైనా కానీ వస్తాం పోతాం मरकज के जिम्मेदार इसी तरह मसाजिद के जिम्मेदार स्कूल्स के टीचर्स और जिम्मेदार इन तमाम से गुजारिश है कि वो इंशाअल्लाह जैसे कि अगली कार्रवाई शुरू होने वाली है। मीर ఓకే అన్న ఓకే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి। ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు రావడం జరిగింది। ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చరిత్రలో మొట్టమొదటిసారిగా आओ ఉర్దూ సీఖే అని చెప్పేసి రండి ఉర్దూ భాషను నేర్చుకుందాం। ఉర్దూ భాష ఒక మతానికి సంబంధించినటువంటి భాష ఏమాత్రం కాదు, ఒక మతంతో ఉర్దూ భాషకి సంబంధం లేదు అన్న ఒక నినాదం తీసుకుని, ఎందుకంటే భాషలు అనేవి మనుషులు ఒకరి ఒకరిని పరస్పరం గౌరవించుకోవడానికి, పరస్పరం ఒకరిని ఒకరు షనాఫ్ చేయడానికి, ఒకరిని ఒకరు మనం కూడాను ఏంటంటే పరిచయం చేసుకోవడానికి భాషలు అనేవి ఉంటుంది అని చెప్పేసి మనందరికీ తెలిసింది। కానీ మనం ఏదైతే ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందో, ఈ ఉర్దూ అకాడమీ ఏంటంటే మీరు చూసుకుంటే కనుక మొత్తం దేశవ్యాప్తంగా కూడాను మీరు ఎక్కడ కూడాను కనిపించని విధంగా మొత్తం భారతదేశ చరిత్ర తీసుకుంటే కనుక ఏకైక ఒకే ఒక్క వ్యక్తి మన ఉర్దూ భాషాభిమానులు అందరం కూడాను ఆ వ్యక్తిని మేము మొహసినే ఉర్దూ అని చెప్పేసి పిలుస్తాము। మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పిలుస్తాము। అదేంటండి మొహసినే ఉర్దూ అంటే ఏంటి అంటే కనుక పరోపకారి, అంటే ఎవరైనా కానీ ఒక చిన్న ఆవగింజంత ఉపకారం మనపై చేస్తే కనుక నేను పాటిస్తున్నటువంటి ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం మాకు నేర్పించేటటువంటి గుణపాఠం ఏమిటంటే ఎవరైనా మీపై ఆవగింజంత మీపై ఉపకారం చేస్తే కనుక దాన్ని మీరు కొండంత భావించాలి అని చెప్పి। కానీ ఉర్దూ భాషకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉపకారం కొండంతది కాబట్టి ఈ అంశాలను ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళడానికి, ఈ అంశాలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి మనం ఈ రోజున आओ ఉర్దూ సీఖే కార్యక్రమంతో పాటు ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది। అదేనంటే మీరు అలాగే అంటారు, ఎందుకంటే మీకు చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి మీ పనే అది, మీరు ఆయన్ని మీరు గౌరవించాలి, మీరు ఆయన్ని మీరు అంతా చెప్పాలి। కానీ వాస్తవాలు ఏదైతే ఉన్నాయో చరిత్ర పుటల్లో అవి నిక్షిప్తమై ఉన్నాయి। మీరు చూసుకుంటే కనుక అందరికన్నా ముందు ఉర్దూ భాషని రెండవ అధికార భాషగా ప్రకటించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది। అదేవిధంగా రెండో అంశం మీరు తీసుకుంటే కనుక మొత్తం యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, దాన్నే మనం అందరం కూడాను మాను అని చెప్పేసి పిలుస్తాము, మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ। ఆ యూనివర్సిటీ తప్పించి మొత్తం దేశంలో రెండో ఉర్దూ యూనివర్సిటీ లేదు। మరి అలాంటప్పుడు ఆయన పరోపకారి కాకపోతే ఇంకేమిటి? అదేవిధంగా రాష్ట్రం విభజన అయిన తర్వాత మళ్ళా కర్నూలులో 144.9 ఎకరాల స్థలం కేటాయించి దానికి మళ్ళా డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అనేది కేటాయించింది। అదేవిధంగా ఈ రోజున 360 ఉర్దూ ఘర్కం షాదీఖానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రతి ఒక్క షాదీఖానా కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రిజీమ్లోనే అవన్నీ కూడాను నిర్మాణం జరిగినాయి। అదేవిధంగా ఉపాధ్యాయులు స్పెషల్ డిఎస్సి ఉర్దూ భాషలో తీసుకొచ్చినటువంటి ఘనత కూడాను
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి ఉర్దూపై చేసినటువంటి ఆయన సేవలు అనేకమైనటువంటి, కాబట్టి ఈ ఉర్దూ భాష అనేది దీన్ని మనం అందరం కూడాను గౌరవించి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, అదేవిధంగా ఉర్దూ అకాడమీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 36 కంప్యూటర్ సెంటర్లు, అదేవిధంగా 36 లైబ్రరీలు ఉన్నాయి. ఈ 36 కంప్యూటర్ సెంటర్స్లో కంప్యూటర్ సెంటర్ అని చెప్పేసి పేరు మాత్రంగానే ఉంది, కానీ అక్కడ కంప్యూటర్లు ఏమాత్రం లేవు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా మొన్న 2 నెలల క్రితము 3 కోట్ల రూపాయలు ఫండ్ అనేది కేటాయించి ఇమ్మీడియట్గా వాటిని రిలీజ్ కూడా చేయడం